తప్పదు జీవితంలో. ఆ వాహనాన్ని ప్రమాదపరితం కాకూడదు. మనము 100 సంవత్సరాల జీవితాంచే పరిస్థితుల్లో బలవంతమైన మరణాలతో ఈ రోజు గణాంకాలు చూసినట్లయితే రోడ్డు ప్రమాదాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో లేటెస్ట్ సర్వే కూడా తెలియజేస్తుంది. అందులో భాగంగా ఈరోజు వారోత్సవాలను మార్చోత్సవాలకు మార్చడం జరిగింది. ఎంత అవేర్నెస్ కలిగించాలంటే ఇందులోని పొరపాటు కేవలం డ్రైవర్లుగా, ప్రయాణికులుగా, రోడ్లుగా, ప్రభుత్వానిగా లేదా వ్యక్తులుగా మానసికత ఇవి కాదు. అన్నింటికీ మించి నిబద్ధత లేకపోవడం, నియమాలు పాటించకపోవడము, ఖచ్చితంగా మన లక్ష్యం ఎంతవరకు ఉన్నదో అంతవరకు కూడా వాళ్ళ ప్రయాణంలోని సరైన సూచనలు, ఆలోచనలు లేకుండా ప్రయాణించడం. నేను గమనించింది ఏంటంటే లేటెస్ట్ గా 4 ఉదాహరణ చెప్తాను చూడండి. చాలా మంది డ్రైవర్స్ వాళ్ళకి ఇక ఆ ఏరియాలో వాహనాలకు దొరకవు, ఇదే చివరి ఆటో కాబట్టి అనేసి కొంతమంది ఎక్కించుకుంటారు. మీరేమనుకుంటారంటే అది చివరి వాహనం మీరు అనుకుంటారు, అది చివరి ప్రయాణం వాళ్ళకి అవుతుంది. ఒకటో విషయం. రెండోది, విద్యార్థులు చాలా మంది ఏం చేస్తారంటే ఒకే దగ్గర గుమ్ముగురు. నేను కూడా ఆటో పైన కూర్చుని ప్రయాణం చేసిన 2 times చూశాను. అతను అడిగాను, ఎందుకంటే ఒక లైసెన్స్ లేదు, కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు, పైగా ఏజ్ కూడా 18, 19 ఉన్నది. ఇలాంటి చిన్న వయసులో కూడా వాహనాలు ఇవ్వడం. మూడోది ఏంటంటే ప్రభుత్వం సంబంధించి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవడము, ఆ ఇన్సూరెన్స్ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏవైతే పత్రాలు ఉంటాయో, ఎవరైనా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపినప్పుడు స్పష్టతగా ప్రయాణం చేయడము మరియు ఆ వాహనాలు నడపడం. ఇది కాకుండా ఓవర్ నిద్ర లేకపోయిన సమయంలో కానీ లేదా ఏదో దాని ఏమంటారు అంటే ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో తలుచుకుంటూ తన మానసిక స్థితిని అప్పటికప్పుడే చేయడం, ఇలా చేయడం వల్ల కూడా ప్రయాణాలు ఇబ్బంది అవుతుంది.